ఎప్పుడైనా సార్ వద్దు నువ్వు మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ బాగాలేదు అట్లా ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగింది? లేదు, చెప్తే నేను ఇక్కడ అసలు ఉండేదాన్ని కాదు. చెప్పుంటే మీరు ఆగేవారా మ్యామ్? ఆగిపోతాను. ఎందుకంటే నాకు నా పిల్లలు, నా హస్బెండే ఫస్ట్. పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు వెళ్ళి వర్క్ చేయి, నీకు వచ్చింది, నువ్వు బాగా చేయగలవు, నువ్వు బాగా చేస్తావు, నువ్వు మా కోసం ఆగిపోవద్దు, మేము బాగా చూసుకుంటాం, మేము బాగా చదువుకుంటాం, మేము బాగా ఉంటాం, నువ్వు వెళ్ళి చేయి అన్ని చెప్పారు కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి చేయగలుగుతున్నాను. ఇన్ని రోజులు ఉండాలి, లేకపోతే ఎలా ఉంటానండి? వాళ్ళ కోసం మళ్ళీ నేను ఫైట్ చేసేందుకు వస్తాను. వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి మేము చూసుకుంటాం మా సంగతి, నీకు వచ్చినప్పుడు నువ్వు చెయ్యి. నేను చెప్పాను కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు అడిగాను వాట్ కెన్ వీ డూ, ఇప్పుడు ఏంటి మన సినారియో అంటే. మీరు నిర్ణయం మీరు తీసుకున్నారా, వాళ్ళే వద్దన్నారా? ఎప్పుడు పెళ్లి టైం? లేదు, నేనే తీసుకున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఇక్కడ వర్క్ చేయాలి అంటే, నేను అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు సినారియోలో ఇంత అండర్స్టాండింగ్ వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మాకు 20 years అవుతుంది పెళ్ళి.